ఇంతకంటే ఉద్యోగస్తులుగా మేము చేసేది ఇంకా ఇది చివరి ప్రయత్నం, అంతిమ పోరాటం అక్క. కాబట్టి మీరు సంఘాలలో ఈ సంఘాలున్నా అన్న, మీరు ఎన్ని సంఘాలు జాతి కోసం పెట్టినా సరే మనం అందరం ఒకటి కలిసి ఈ అంతిమ పోరాటం ధర్మ యుద్ధాన్ని కనుక మనం విజయవంతం చేస్తే, ఒక్క సభ చేస్తాను నాకు తెలిసి అయితే ఆటోమేటిక్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇక వాని కర్మకి మనం ఏం చేయలేము, మనం కాపాడలేము, దొంగని కాపాడలేమని పేపర్లు సుప్రీంకోర్టులో పెడతారు, మీరు కూడా అవుతుంది. యుద్ధానికి బయలుదేరారు మా ఆదివాసీ బిడ్డలంతా. చూడండి, మా అల్లుడు, మా కోడలు, ఇంకో కోడలు, ఇంకో తమ్ముడు, మా చెల్లి, అందరు కూడా ఆదివాసీ యుద్ధానికి బయలుదేరారు. చూడొచ్చు మీరు. బీరమయ్య గుట్ట నుంచి భద్రాచలం హైదరాబాద్ వైపు వెళ్ళడానికి మా ఆదివాసీ బిడ్డలందరూ బయలుదేరారు. మరి మీ ఆదివాసీ బిడ్డలందరూ బయలుదేరారా లేదా? చూడండి, మా ఆదివాసీ బిడ్డలు ఇంత కష్టపడి ఇంత పోరాటం చేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడపడం కోసం అయితే వస్తున్నారు. రాళ్ళు రప్పలు ఎక్కుతూ దిగుతూ వస్తున్నారు. పదండి ముందుకి. మా కోడలైతే అన్నం తినకుండా మరి వచ్చింది ఈ ఉద్యమం కోసం. అంత పట్టుదలతో వచ్చింది. చూడండి, మీలో కూడా ఆ పట్టుదల, ఆ బలం ఉంటే మీరు కూడా రావచ్చు, పోరాటం చేయొచ్చు. ఆదివాసీలు అయితే రావచ్చు మీరు కూడా. చూడండి, రాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. బీరమయ్య గుట్టెక్కి అయితే ఇప్పుడే మళ్ళీ మా వాళ్ళు కిందికి దిగుతున్నారు. అతి కష్టం మీద గుట్ట ఎక్కడం దిగడం చాలా కష్టతరంగా. ఇప్పుడే గుట్ట దిగి అయితే కిందికి వచ్చారు. ఇక్కడ నుంచి ఉద్యమం మొదలు పెట్టబోతున్నారు. ఆదివాసీ సింహగర్జన పోరాటం బీరమయ్య గుట్టల్లో నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఇంకొంతమంది ఆ గుట్ట మీద ఉన్నారు, వస్తున్నారు మన ఆదివాసీ నాయకులు. ఇవన్నీ వెహికల్స్.